మీద పూర్తి భారం పడేయటం కూడా ఒక తప్పిదం కావచ్చునేమోననే ఒక సందేహం అయితే ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు 37 మంది జనరల్స్ని కాల్చి చంపారు. చంపే బదులు వాళ్ళ 35 మందిని చంపి వాళ్ళు ఒకళ్ళిద్దరిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని కోవర్ట్ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళ చేతిలోనే ఆ పరిపాలన పెట్టి ఉన్న అలాంటి ప్రయత్నం ఏదైనా చేసినా మొసాద్ చేయగలదు. అది ఎందుకో చేయలేదు. అంటే యాజ్ రైట్లీ సెడ్ దే డజంట్ వాంట్ ఎనీబడి టు బీ దేర్ ఇన్ ఇరాన్, అది వాళ్ళ ఇజ్రాయెల్. వేరే అమెరికా ఆలోచన ఏంటంటే ఇలాంటి ఈ 2 నెంబర్ మాల్ని వాళ్ళు తయారు చేస్తుంటారు, మహమ్మద్ యూనస్ లాంటి 2 నెంబర్ మాల్ని తయారు చేస్తుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూన్ అయి ఉంటే ఇంకో మహమ్మద్ యూనస్ 2 అక్కడెక్కడో ఒకటి తయారై ఉండేవాడు గ్యారంటీగా. వాడికి కూడా ఏదో నోబెల్ బహుమతి ఇచ్చేసి వాడిని ప్యారలల్గా పెంచేసి వాడిని రాజ్యంలో కూర్చోబెట్టే పని. అది ఇజ్రాయెల్కి ఇష్టం లేకపోవడం వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఈరోజు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యూక్లియర్ సైంటిస్ట్ను వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు టార్గెట్ చేసి, సిఐ వాళ్ళు టార్గెట్ చేసి విత్ ఇన్ నో టైమ్ చంపేశారు. జనరల్స్ విత్ ఇన్ నో ఏది కావాలంటే చేయగలుగుతున్నారు. ఇది కూడా ఆల్టర్నేట్ ఒక డమ్మీ ఒక ఫిగర్ను కనుక వాళ్ళు ప్రొజెక్ట్ చేసి మిగతా వాట్ ఎవర్ సపోర్ట్ ఇచ్చేసి కనుక అదే యూనస్ లాంటివన్నీ తీసుకొచ్చి ఏదైనా చేసి ఉంటే అది ఆల్టర్నేటివ్ ఉండేది. ఇజ్రాయెల్ మాత్రం దే డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇజ్రాయెల్ అనేది మొత్తం ఏది ప్రపంచ పటం మీద వీళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు అదే అంటున్నారు. వీడనేది ఏంటి, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రపంచ పటం మీద ఉండటానికి వీలు లేదనటం, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇటే అనటం వల్ల ఉంది. కానీ ఇది కంటిన్యూటీ. ఈ సిస్టమ్ కాకపోతే ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బిలో మన వాళ్ళని ఎలా డెవలప్ చేసుకోవాలంటే సిఐ ఆలోచన చేస్తుంటుంది. కాకపోతే ఇక్కడేమో ఇజ్రాయలీస్ ఓవర్టేక్ చేయడం వల్ల మా బ్యాక్ యార్డ్ మేము చూసుకుంటా అనటం వల్ల ఇది మనకు ఆల్టర్నేట్ లేకుండా మళ్ళా ఈ ఇమ్మీడియట్గా ఏదైనా అయిపోతే మనకు ఎవరు కావాలని అంటే మళ్ళీ షా లీనియేజ్ని జూనియర్ షాలను పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లేదు. ఇప్పుడు అలానే ట్రంపే అన్నాడు, ఇప్పుడు ఇది మచాడో కనుక మరి ఆల్టర్నేటివ్ ప్రెసిడెంట్గా చేస్తామంటే షీ డజంట్ హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ ఆర్ ఫాలో ఇన్ వెనిజువలా. అది అలానే మరి ఇక్కడ కూడా సేమ్. అలా ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి అక్కడ ప్రొజెక్ట్ చేయటం అనేది అది ఎంతవరకు ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలేదు. ఈ రష్యా మన సిఐఏ వాళ్ళని, అమెరికన్స్ను, వీళ్ళని కూడా, మొసాద్ వాళ్ళని కూడా వాళ్ళ ఐడియా ఏమున్నదో. కాకపోతే ఏంటంటే ఇరాన్ యాక్చువల్గా ఇంత పరిస్థితులకు క్లిష్ట పరిస్థితులకు దిగవలసిన అవసరం లేదు. వాళ్ళకు న్యూక్లియర్ అక్కడ ఏదైతే ఉందో న్యూక్లియర్ బాంబే కావాలి, దేశం మునిగిపోయిన పర్వాలేదనే మంకుతోటి పట్టుదలతోటి ఇటువంటి పరిస్థితులు వచ్చేసింది. ఎన్నోసార్లు అంటే ఇండియా కూడా అడ్వైజ్ చేసిన తర్వాత మిగతా అదర్ కంట్రీస్ కూడా వీళ్ళకు న్యూక్లియర్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇస్తుంది, రష్యా ఇస్తుంది, చైనా ఇస్తుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. ఒక పెద్ద ఇష్యూ కాదు సీరియస్గా వచ్చినప్పుడు. కానీ మేమే న్యూక్లియర్ పవర్గా కావాలి వరల్డ్ అనేది పట్టుదలతోటి ప్రతిసారి కమిట్ చేసి తర్వాత కొన్నిసార్లు సార్ అయితే ఖమేనీ రూల్ ఈ సుప్రీం కమాండర్ ఈల్డ్ అవుతాడా అంటే 2 కండిషన్స్కి. ఒకటి ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని స్క్రాప్ చేయటం ఆ వ్యవస్థని, 2 వాళ్ళకున్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAకి అప్పచెప్పటం. ఈ 2 చేస్తాడా, లేకపోతే ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా తగ్గినట్టు కనిపించి చావు దెబ్బ కొడతాడా? ఈ అనుమానాలు అయితే ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుంది ఒక దౌత్యవేత్తగా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఖమేనీ అండ్ అసోసియేట్స్ వాళ్ళ గ్రూపింగ్ మాత్రం అర్థం చేసుకునేది ఏంటంటే ఈసారి జరిగిన రివోల్ట్ గత 5-6 రివోల్ట్ల కంటే డిఫరెంట్ ఉన్నది. ఆల్మోస్ట్ 79కు ఈక్వల్ మోర్ దెన్ అనే పరిస్థితికి పోయినప్పుడు దాన్ని మనం లైట్గా తీసుకోకుండా కొంతవరకు కాంప్రమైజ్ కావాలనే అండర్స్టాండింగ్కి వచ్చేది వాళ్ళు. ఎందుకంటే ప్రెసిడెంట్ స్టేట్మెంట్లు, ఎందుకంటే ఖమేనీ ఇవ్వడు కాంప్రమైజింగ్ స్టేట్మెంట్లు. ఆయన ఎప్పుడు అదే మీరు అన్నారు కదా ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇష్టం వచ్చిన మాటలు, బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ మధ్య వాడు ఏది సోషల్ మీడియాలో కూడా ఏదో సర్క్యులేట్ అవుతున్నది 50 మిలియన్ ఏది బౌంటీ ఫర్ ట్రంప్ హెడ్, అది దాన్ని మళ్ళీ ఏదో కొన్ని తీసేస్తున్నారంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా వస్తుంటాయి. కానీ రియల్గా ఈసారి తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే సబ్సైడ్ కావాలా, సబ్సైడ్ అయిన తర్వాత లోపల ఎలా తయారవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది డెఫినెట్గా. కాకపోతే ఒకటి ఈ న్యూక్లియర్ ఇష్యూలో తగ్గక తప్పదు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఈవెన్ రష్యా కూడా అడ్వైజ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు చైనా కూడా అడ్వైజ్ చేస్తున్నది. ఇట్స్ నాట్ వర్త్ పర్సూయింగ్ అనేది చేస్తున్నారు. తర్వాత మొన్న జరిగిన డ్యామేజ్
అఫ్ కోర్స్ ఇక ఐరన్ కర్టెన్ కంటే ఇంకెక్కువ కర్టెన్ అనొచ్చు వీళ్ళది, బయటికి రానియరు, కానీ డ్యామేజ్ మాత్రం బాగానే బాగా జరిగింది. జరిగింది. సో అవన్నీ రీకూప్ అయ్యి మళ్ళీ రానికి బోల్డంత టైం పడుతుంది. దాని నుంచి అయినా ఇప్పుడు 2-3 సార్లు మన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము కాదు న్యూక్లియర్ డిస్కషన్ నుంచి వాకౌట్ చేసింది, అమెరికా విత్డ్రూ అనేది ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్లు అది. సో ఇప్పటికైనా వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ అని అంటూనే ఉన్నారు. ఈవెన్ కొమైనీ ఫాలోయర్స్ అయినా కానీ, ఈవెన్ ప్రెసిడెంట్, ఫారెన్ మినిస్టర్ వాళ్ళంతా అంటున్నారు. సో ఇప్పుడైతే తగ్గుతారు. లెటర్స్ అంటే సడన్ గా కామ్ వచ్చేసింది, బట్ మళ్ళీ ఒక విత్ ఇన్ వీక్ 10 daysలో ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు మళ్ళీ ఇదే అన్నారు ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇది చేస్తాను అది చేస్తాను ఇది అన్నాడు అనుకో, లేదు మళ్ళీ ఎక్కడన్నా ఒక స్మాల్ సిటీలో ఇక్కడ ఏదన్నా జరిగి ఈ రివల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళు ఒక పిచ్చోళ్ళు కదా, ఎస్కలేట్ చేయాలనుకుంటే ఎవరినో కాల్ చేస్తారు, ఎవరినో ఏదో చేసినప్పుడు మళ్ళీ మొదలైపోతుంది. సో అలా కనుక ఏదైనా జరిగితే పర్యవసానం ఎలా ఉంటుందో. కానీ ఇప్పటికైతే ఇరాన్ సైడ్ తగ్గింది, అమెరికన్ సైడ్ ట్రంప్ సైడ్ తగ్గిండు. సో ఇజ్రాయెల్ ఏం కామెంట్ చేయట్లేదు. కాకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు మన ఈయన ఏది బోర్డ్ ఆఫ్ పీస్ ఇన్ గాజా దాని గురించి ఏదైతే అనౌన్స్ చేసిండో ట్రంప్, ఇజ్రాయెల్ కూడా నాట్ హ్యాపీ. మాకు తెలియకుండా నీ ఇవన్నీ చేసేస్తుంటే ఎవరినైనా తీసుకొచ్చి పెట్టడం ఏంటి, అసలు మాది డిసిషన్ కూడా ఉండాలి కదా, మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని వాళ్ళది ఏదో అది కొద్దిగా డైవర్షన్ లెక్క అటు తిరుగుతుంది. కాబట్టి ఒక 1 week few days మాత్రం ఇది తగ్గొచ్చు ఇప్పుడు. కానీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇది ఇరాన్ కంటే అమెరికన్స్ మొబిలైజేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఏది ఆర్మ్స్, ఆర్మమెంటు, తర్వాత వాళ్ళ నేవల్ షిప్స్ అవన్నీ ప్లానింగ్ అయితే ఇట్స్ గోయింగ్ ఆన్. ఒకవేళ వస్తే సీరియస్ యాక్షన్ అదే అంటే లాస్ట్ టైం చేసినట్టు అలానే చేయొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నది వాళ్ళు. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, రష్యా చైనా కూడా వాళ్ళ వార్షిప్స్ని గల్ఫ్లోకి పంపించే అవకాశం ఉందా సార్? అంటే కన్ఫ్రంటేషన్ కాదు కానీ ఒకవేళ జరిగితే, ఒకవేళ జరిగినట్టయితే చైనా ముందు పంపిస్తుంది. ఓకే, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకనంటే దేర్ ఇంట్రెస్ట్ ఆర్, ఇప్పుడు మొన్న అమెరికన్ కోస్ట్ గార్డ్ రష్యన్ షిప్ను ఏదైతే సీజ్ చేసిందో ఆయిల్ ట్యాంకర్ను, అప్పుడు ఆల్రెడీ న్యూక్లియర్ డిస్ట్రాయర్ను తీసుకుపోయి అక్కడ ఆల్మోస్ట్ ఆన్ ద వే రష్యన్స్ది. సో ఈసారి మాత్రం ఇప్పుడు అక్కడ లాటిన్ అమెరికా, అటెవర్ సౌత్ అమెరికా ఆ ప్లేసులు వేరు, అట్లాంటిక్ ఇది బ్యాక్యార్డ్ కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళ మూమెంట్స్ మాత్రం గమనించి ఈక్వల్గా చూపించడానికి కూడా వీళ్ళు కూడా తయారవుతారు. ఆ పాసిబిలిటీస్ అయితే ఉన్నది. ఎందుకంటే దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ మోర్. అక్కడ కూడా ఉన్నా కానీ అది ఫార్ అవే. తర్వాత వాళ్ళ బ్యాక్యార్డ్, అమెరికన్ బ్యాక్యార్డ్. సో ఇక్కడ మాత్రం చైనీస్ ప్రొటెస్ట్, రష్యన్ ప్రొటెస్ట్ ప్లస్ గల్ఫ్ కంట్రీస్ చాలా వరకు వీ డోంట్ వాంట్ ఎనీ ఎస్కలేషన్, మాకు చాలా నష్టం జరుగుతుంది, కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. వాడు ఎక్కడో అమెరికన్ వాళ్ళ ఎక్కడో దూరం నుండి దూరదేశాల్లో ఇక్కడ వారు జరిపించి ఇక్కడ నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎంతన్నా కానీ ఇరానియన్ మిసైల్స్ పోయి అమెరికన్ సిటీస్ మీద పడి అక్కడైతే డిస్ట్రాయ్ చేయవు. ఇప్పుడు ఇరాన్ కనుక తలుచుకుంటే మొన్న ఖతార్ మీద వేసి అలానే చుట్టుపట్టు సౌదీ మీద పడుతుంది, ఈవెన్ యూఏఈ మీద పడుతుంది, ఇవన్నీ వేరియస్. సో అందుకని వీళ్ళు కూడా సీరియస్గానే అంటే అడ్వైజ్ చేస్తున్నారు, నచ్చ చెప్తున్నారు అమెరికాకు, డోంట్ గో టు దట్ మిలిటరీ యాక్షన్ లేదు, మాకు కూడా డ్యామేజ్లు జరుగుతాయి కాబట్టి విత్ వాట్ ఎవర్ డిప్లొమసీ డిస్కషన్ ఆర్ షో ఆఫ్ ఫోర్స్ చేయటం రీజనబుల్, కానీ డైరెక్ట్గా అటాక్లు చేసి ఎస్కలేట్ చేయటం మంచిది కాదని వాళ్ళు కూడా అంటారు. ఇన్ని యాంగిల్స్ నుంచి అమెరికన్స్కు పర్టికులర్లీ ట్రంప్కు సిగ్నల్స్ పోతున్నాయి కాబట్టి తర్వాత వీళ్ళ యాక్షన్స్ని బట్టి కూడా ఇరానియన్స్ కూడా ఇది చైనీస్, రష్యన్స్, ఈవెన్ మనం కూడా అడ్వైజ్ చేస్తున్నాం, ఇట్స్ నాట్ వైజ్ ఇది ఎస్కలేట్ చేసుకోవటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది.